యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. క్రికెట్ ఆటలో టెస్ట్ మ్యాచ్ ఒక పరీక్షలాగా ఉంటుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు 5 రోజులు సుదీర్ఘంగా జరిగేటువంటి క్రికెట్ మ్యాచ్ అది ఓర్పుకు నేర్పుకు కూడా కారణంగా మార్చబడుతుంది. జీవితంలో వస్తున్న పరీక్షలు, జీవితంలో కలిగి ఉన్నటువంటి ఒంటరితనం, అనేకమైన రోగ రుగ్మతులు సుదీర్ఘంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయేమో, మిమ్మల్ని కలవరపెడుతూ ఉన్నాయేమో. ఈరోజు దేవుని వాగ్దానం మీ కొరకు కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన ఇదే. సౌలు రాజు చేత తరమబడుతున్నప్పుడు అనేక సంవత్సరాలు వేదన దుఃఖాన్ని అనుభవిస్తూ ఒక అగ్ని పరీక్ష లాంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దేవా, ఎన్నాళ్ళు నువ్వు నన్ను చూస్తూ ఊరుకుంటావు? నిజమే, దేవుని కనుదృష్టి దావీదు మీద లేదా? దేవుడు దావీదును ఆదరించి బలపరచలేదా? ఒకవేళ నీవు కూడా అనేకమైన పరీక్షల గుండా వెళుతున్నావేమో. చాలామంది క్యాన్సర్ అనేటువంటి బలహీనతలతో, ఒంటరితనం అనేటువంటి పరీక్ష గుండా, లేదా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి సమస్యల వలయంలో చిక్కుకుని నిరాశ చెందుతూ ఉన్నామేమో. పరీక్ష ఓర్పును కలుగు చేస్తుంది. దేవుని సన్నిధిలో ఆయన దావీదుని ఏ విధంగా ఆశీర్వదించాడో, నీవు పరీక్షకు నిలిచినట్లయితే ప్రభు నిన్ను ఆ విధంగానే ఆశీర్వదించేవాడు. దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయనుగాక. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ ప్రజలను ప్రత్యేక రీతిలో మీరు దీవించండి. వారు చేస్తున్న కార్యాలన్నిటినీ కూడా మీరు ఎరిగిన వాడు. మీ ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నటికీ మాకు తక్కువ కానీ కాదు. కొన్నిసార్లు సుదీర్ఘకాలం మీరు మమ్మలను పరీక్షిస్తున్నప్పుడు మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. మీ సన్నిధి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు పరిపూర్ణంగా మీరు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.